రాజు గారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మినపప్పు పకోడీలు. అవునండి. ఓకే, సో మినపప్పు గారెలు యాక్చువల్లీ మనకి తెలుసు. పకోడీలు ఎలా ఉంటాయి రాజు గారు? ఇవి కూడా చాలా బాగుంటాయండి. అంటే దీంట్లో ఏంటంటే కొంచెం మనం మిరియాల ఘాటు కొంచెం బాగా వేసుకుంటే సో చాలా సూపర్ గా వస్తాయి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో మినపప్పుతో పకోడీలు కూడా చేసుకోవచ్చు అంటే కొంచెం నార్త్ సైడ్ లో ఇది చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో చాలా బాగా వస్తాయి. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. మినపప్పు పకోడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మినపప్పు పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ఇంగువ చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దాం ఆ పకోడీలు. ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే మనం మినపప్పును ఒక 2 గంటల పాటు నానబెట్టేసి కొంచెం గట్టిగా రుబ్బేసుకోవాలండి. ఇది కొంచెం కచ్చా పచ్చగా రావాలి. మామూలు గారెలు ఇవి చేసుకున్నప్పుడు చేసుకుంటాం కదా, సో ఆ మాత్రం మరీ ఫైన్ గా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా. ఓకే, సో ఒక 2 గంటలు నానబెట్టేసుకుని గ్రైండ్ చేసుకున్నారు. ఎస్ అండి. సో వాటర్ అంతా కూడా బాగా తీసేసి గట్టిగా చేసుకున్నాం కదా, అంటే నాటినప్పుడు కొంచెం వాటర్ గింజల్లో ఉంటుంది కదా, సో ఆ తేమ అనేది సరిపోతుంది. ఓకే ఓకే, సో స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో దీంట్లో మిరియాల ఘాటు అన్నారు కదా, సో కొంచెం మిరియాలు కచ్చా పచ్చగా చేసుకున్న మిరియాలండి. ఓకే, అలాగే జీలకర్ర, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి. ఓకే, అలాగే కొద్దిగా ఇంగువ. ఇదంతా కూడా ఫైన్ గా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఎంత బాగా కలిపితే మనకు ఆ మిరియాల తాలూకు ఆ ఫ్లేవర్ అంతా ఈ పిండికి బాగా పట్టేస్తుంది. ఓకే, సరిపోతుందా రాజు గారు? ఓకేనండి. సో ఆయిల్ కూడా వేడైపోయింది, వేసేసుకుందామా? ఓకే. సో కొంచెం చేయి తడి చేసుకుంటే సో కొంచెం జిగట ఎక్కువగా ఉంటుంది కదా మనకు, కొంచెం అంటుకోకుండా ఉంటుంది అనమాట. కొంచెం ముద్దలుగా వేసేసుకోవాలి. ఇది వేగడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది కదా, కొంచెం స్లో ఫైర్ లోనే చేసుకోవాలండి. సో మినపప్పు రుబ్బి వేసుకున్నాం కాబట్టి కొంచెం అది టైం టేకింగ్ కదా. లోపల వరకు బాగా ఫ్రై అయితేనే మనకు ఆ పకోడీ టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తుంది. ఓకే, సో ఈ పకోడీలు, గారెలు, వడలు ఇలాంటివి ఏంటంటే మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం కాబట్టి కొంచెం ఇలా వాటిలో కూడా కొంచెం ఇలా వెరైటీలు చేసుకుంటుంటే బాగుంటుంది. సో రెగ్యులర్ గా ఒకే టైప్ ఆఫ్ స్నాక్ టేస్ట్ చేయకుండా కొంచెం వెరైటీస్. యా, సో బాగా ఇది లో ఫైర్ లో బాగా మొత్తం కుక్ అయిపోతే తీసేసుకోవచ్చు కదా. ఎస్. ఓకే, సో ఒకసారి ఇది కలిపేసుకుందాం. ఓకే, సో మేజర్గా మనకి ఇంట్లో ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది కదా రాజు గారు. ఎప్పుడన్నా ఏదన్నా అంటే ప్రతి ఇయర్కి మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఒకటే టైప్ ఆఫ్ డిషెస్ కొంచెం మార్చి కాస్త ఇలా ట్రై చేసుకోవచ్చు. సో కొంచెం వెరైటీ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ కానీ లేదా చుట్టాలకు కానీ కొంచెం కొత్త టేస్ట్ కూడా చూపించినట్టుగా ఉంటుంది. సో ఇంకొంచెం కావాలి. ఓకే, ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు? చిన్నదే చేస్తున్నానండి, బటర్ఫ్లై చేస్తున్నాను. ఓ ఓకే, సో పైనాపిల్ పీస్ తీసుకున్నారనమాట. ఎస్. సో దీన్ని కొంచెం ఎడ్జెస్ కొంచెం డిజైన్గా కట్ చేస్తున్నా. ఓకే, సో దాని రెక్కలు వస్తాయండి. ఓకే, పెద్ద నైఫ్ ఇస్తారా? సో స్లైసెస్లా కట్ చేస్తున్నాను.
ఓకే. ఓకే. సో మెయిన్ బాడీ వచ్చేసి టమాటో తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా రాజు గారు? ఎస్ అండి. అదేమో కొంచెం మనకి రెడ్డిష్లో ఉంటుంది కదా టొమాటో. బాగుంటుంది. సో దీన్ని ఇంకొంచెం చిన్నగా చేస్తున్నాను. సో మధ్యలో ఈ సీడ్ పార్ట్ తీసేస్తున్నాను. ఓకే. సో ఒకవైపు కొంచెం రౌండ్గా చేస్తున్నాను. ఓకే. సో ఇలా వస్తుంది. సో వాటి యాంటీనస్ కొరకు కరివేపాకు, స్టెమ్స్. ఓకే. సో వీటిని ముందుగా మనం అరేంజ్ చేసుకుందాం. సో అయిపోయాయి రాజు గారు పకోడీలు? ఇంకోసారి కలిపితే కొంచెం కలర్ రావాలండి. ఓకే. సో మనం అనుకున్నాం కదా ఆల్రెడీ, కొంచెం టైం టేకింగ్ ఇవి. ఎస్. సో వీటిని కూడా కొంచెం స్లైసెస్లా కట్ చేస్తున్నాను. ఓకే. ఇవి కొంచెం ఎడ్జెస్ కట్ చేసుకుంటే మనకు అరేంజ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఫిక్స్ అవుతాయి. ఓకే. సో ఆ పైనాపిల్ వల్ల యాక్చువల్లీ బాడీ షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది రాజు గారు. ఎస్. అండ్ మీరు కొంచెం దాన్ని షేప్ చేశారు కదా పైనాపిల్ని కూడా. అవునండి. ఇది అయిపోయింది కదా? రెడీ అండి అది. సో కొంచెం మనకి ఇలా కలర్ చేంజ్ అయిపోతే తీసేసుకోవచ్చు. సో ఇక్కడ బాడీ పెట్టే ముందు కొంచెం ఈ ఆల్రెడీ కరివేపాకు స్టెమ్స్ తీసుకున్నాం కదా యాంటీనస్ లాగా, అవి ఫిక్స్ చేసి పెట్టేసుకోవాలి. బ్యూటిఫుల్ రాజు గారు, చాలా బాగుంది. అండ్ పకోడీలు కూడా రెడీ. ఇలాంటి కార్వింగ్స్ యాక్చువల్లీ ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చూడడానికి చాలా బాగుంటాయి కూడా. ప్లేట్ గార్నిష్ చాలా బాగుంటుంది. సో వేడి వేడిగానే పకోడీలు ఎప్పుడు తినాలనిపిస్తుంది. సో వేడి వేడిగా టేస్ట్ చూసేస్తే బాగుంటుంది కదా. ఎస్ అండి. ఓకే. సో రెడీ. ఓకే. సో వేడివేడిగా మినప్పప్పు పకోడీలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పకోడీలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. మినప్పప్పు పకోడీ తయారు చేసుకునే విధానం. ముందుగా మినపప్పు నానబెట్టి రుబ్బి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, కారం, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మినపప్పు పకోడీ రెడీ.